శ్రీమంతమై ముని శ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వరల విమల చిత్తంబులన్ చెచ్చరని సింధు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నిసుడు చిక్కునే మంచి వారులకు నిర్మల స్వనులకు కపట నిర్ముక్తులై కాంచసేయకయును కగిలి యుండుటమకాతత్వబుద్ధిన పరగణాధ్యాత్మికాదితాపత్రయంబు నడతి పరమార్థభూతమై యదిక సుఖదమై సమస్తంబుగాతయు నయ్యనుండ వస్తు వెరుగంగదగు భాగవతమునంద పోతన మహాభాగవతము ప్రథమ స్కంధము కథా ప్రారంభము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పద్యభావము సౌభాగ్యవంతము. వేదవ్యాస మహాముని విరచితమైన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల నిర్మలమైన అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరము నివసిస్తాడు. అంతేకాని ఇతర శాస్త్ర గ్రంథాల అధ్యయనము వలన ఈశ్వరుడు లభ్యము కాడు. మహితులు మాత్సర్యరహితులు అయిన సజ్జనులు కపట మార్గమున పోకుండా ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉండటము మంచిది. ఇందువలన తాపత్రయమనగా ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనే త్రివిధ తాపాలు నశించి వారికి తత్వ జిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతములో పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తముగా అయిన పరబ్రహ్మ స్వరూపము అభివ్యక్తమవుతుంది. ఇక్కడ మనము గమనించవలసిన ఆధ్యాత్మికమనగా మనస్సు వలన కలిగిన తాపాలు, ఆది దైవికమనగా భగవానుని ప్రేరణ వలన కలిగినటువంటి ఉపద్రవములు, ఆది భౌతికమనగా ప్రాణుల వలన కలిగినటువంటి బాధలు, ఇటువంటి తాపములన్నీ భాగవత శ్రవణము వలన నశించిపోతాయని పోతన మహాకవి వ్యాస విరచితమైనటువంటి భాగవతము తెలుగు చేసే సమయములో ఉదహరించినారు. శుభం.